2 రోజుల్లో అక్షయ్తో బయటపడాలనుకున్నాను. ఈ రోజే మెడ పట్టుకుని బయటికి గెంటి వేయబడేలా ఉన్నానే. ఏంటి ఏదో కోట్లంటున్నావు? అమ్మయ్యా, ఏం వినలేదన్నమాట. మాట్లాడవేంటి? అదా, ఏం లేదవని. దుబాయ్లో వ్యాపారంలో కోట్లు నష్టం వచ్చింది. క్షణక్షణం అదే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాను. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చారిటీ కోసం డబ్బు అడుగుతుంటే వారికి ఇదే విషయం చెప్తున్నాను. బట్ నాకు చేతనైనంతలో చేస్తానని మాటిచ్చాను. గతం వదిలేశాను. ఇక జీవితాంతం మంచి పనులు చేయడానికే నిర్ణయించుకున్నాను. అంతే అవని, అంతే. గుడ్ నైట్ అవని, బాయ్. అమ్మా అవని, అవని. పూజారి గారు రండి. నమస్కారం. నమస్కారం అమ్మా. రండి. ఏంటిలా వచ్చారు? అవని, శ్రీకర్, అక్షయ్లతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చానమ్మా. అంటే అది మాకు సంబంధం లేని విషయమా? మేమందరం ఉండకూడదా? అయ్యయ్యో, అందరూ వినవలసిన విషయమేనమ్మా. అమ్మా అవని, అవని, శ్రీకర్. ఇంత దగ్గరగా ఉన్న మీ ఇద్దరిని అమ్మా అని నువ్వు పిలవబోయే పిలుపు దూరం చేసిందమ్మా. మనసుకు చాలా కష్టంగా ఉంది. కిట్టు, నిహారిక, అందరూ ఒకసారి ఇలా రండి. తాతయ్య, తాతయ్య, అక్షయ, ఆరోగ్యం బాగుందా తాతయ్య? ఇక్కడ నువ్వు ఆనందంగా ఉంటే అక్కడ నా ఆరోగ్యం బాగున్నట్టే తల్లి. నారాయణరావు గారు, అక్షయ్ గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరమే లేదు. కూర్చోండి పూజారి గారు. పర్వాలేదమ్మా. మజ్జిగ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. వద్దమ్మా, పర్వాలేదు. పూజారి గారు, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. ఏంటది? అక్షయ, ఇది అందరికంటే నీకెంతో సంతోషకరమైన వార్తమ్మా. ఏంటి తాతయ్య అది? నీ తల్లి నా దగ్గరకు వచ్చిందమ్మా. నిన్ను కన్న తల్లి వచ్చిందమ్మా. అమ్మొచ్చిందా? అవునమ్మా. 6 సంవత్సరాల తర్వాత నిన్ను వెతుకుతూ నిన్న మన ఇంటికొచ్చిందమ్మా. బిడ్డను దూరం చేసుకున్నందుకు బోరుబోరుని ఏడుస్తోందమ్మా. పరిస్థితుల ప్రభావం వలన ఆనాడు నిన్ను దూరం చేసుకున్నందుకు దుఃఖంతో నా ముందు చేతులు జోడించి నా బిడ్డను నాకు అప్పగించండి అని అంది. అక్షయ్ తల్లిదండ్రులు అవని, శ్రీకర్లని వీడికి తెలుసు. మరి ఇలా ఎందుకు నాటకం ఆడుతున్నాడు? మా అమ్మ నా గురించి నిజంగా వచ్చిందా తాతయ్య? అవునమ్మా. వెంటనే నిన్ను చూడాలని అంది. ఫలానా చోట ఉందమ్మా, ఫలానా మనుషులు తమ బిడ్డలా చూసుకుంటున్నారు, ముందుగా వారికి విషయం తెలియజేసి వస్తాను అని చెప్పాను. ఇంతటి శుభవార్త చెప్పావు తాతయ్య. నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మా నాన్నల గురించి రోజు కలవరిస్తున్నాను, రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను.
ఇంతకాలానికి అమ్మకి అమ్మవారికి నా మీద దయ కలిగింది. మేడం, అమ్మ నన్ను వెతుక్కుంటూ వచ్చిందంట మేడం. సార్, మా అమ్మ నా కోసం వచ్చిందంట. ఇక నేను దురదృష్టవంతురాలని కాదు, అదృష్టవంతురాలని అయిపోయాను. తాతయ్య, మా అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. వెంటనే నేను మా అమ్మని చూడాలి. అమ్మ అని పిలవాలి తాతయ్య. నన్ను తీసుకెళ్ళు తాతయ్య. అమ్మే రేపు నీ దగ్గరికి వస్తుందమ్మా. అందరినీ కలిసి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఇంతకాలం నిన్ను అమ్మా నాన్నల్లా చూసుకున్న వీరికి కృతజ్ఞతలు చెప్పి మరీ తీసుకుని వెళ్తుంది. ఈ విషయం చెప్పి వెళదామనే వచ్చానమ్మా. అమ్మయ్యా, ఇన్ని రోజులకి అక్షయ్ పీడ మాకు విరగడైపోతుంది.